హలో పిల్లలు, స్వాగతం హరిహర్ష పాడ్కాస్ట్కి. మనం గత ఎపిసోడ్లో మంచి మాటల శక్తి గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం స్నేహం విలువ గురించి ఒక అద్భుతమైన కథను వినబోతున్నాం. నిజమైన స్నేహం అంటే ఏమిటో, ఒక స్నేహితుడు నిజమైన అవసరమైనప్పుడు ఎంత సహాయం చేయగలడో ఈ కథ ద్వారా తెలుసుకుంటాం. చక్కగా కూర్చొని వినండి. ఒక గ్రామంలో రఘు, రాజు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు చిన్నప్పటి నుండి ఒకరికి ఒకరు అండగా ఉండేవారు. కానీ రఘు సమయానికి వస్తాడా అనే అనుమానం అందరికీ ఉండేది. ఎందుకంటే అతనికి ఆలస్యమయ్యే అలవాటు. ఒకరోజు రాజు రఘుతో ఇలా అన్నాడు. రఘు, నువ్వు నా నిజమైన స్నేహితుడివా అని రాజు అన్నాడు. అవును రాజు, నువ్వు కష్టాలు ఉన్నప్పుడు ఎప్పుడైనా నిన్ను విడిచిపెట్టను అని అన్నాడు రఘు. నిజమేనా? సరే, మరి ఒకరోజు నాకు సాయం చేయవలసిన అవసరం వస్తే నువ్వు వస్తావా అని అన్నాడు రాజు. ఇది ప్రశ్నేనా? నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను అని అన్నాడు రఘు. అలా అని వారిద్దరూ విడిపోయారు. కానీ రఘు మాటలను నిజమేనా అని పరీక్షించవలసిన సమయం త్వరలో వచ్చింది. ఒకరోజు రాజు అడవిలోకి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఒక పెద్ద భయంకరమైన జంతువు కనిపించింది. రాజు భయంతో పరిగెత్తాడు. వెంటనే రఘుకు సమాచారం ఇచ్చాడు. రఘు, నేను చిక్కుబడ్డాను, నువ్వు త్వరగా రా అని రాజు అన్నాడు. అయితే రఘు ఎప్పుడు ఆలస్యంగానే వచ్చే అలవాటు ఉన్నప్పటికీ ఈసారి అతను ఆలోచించలేదు. వెంటనే తన స్నేహితుడిని రక్షించడానికి బయలుదేరాడు. అతను రాజు దగ్గరకు చేరి ఒక తెలివైన ప్లాన్ వేశాడు. ఇద్దరు కలిసి తయారైన పథకం ద్వారా జంతువుని మోసగించి తప్పించుకున్నారు. పిల్లలు, ఈ కథ మనకేం నేర్పుతుంది? నిజమైన స్నేహితులు మాటలు కాదు, చేతల్లో చూపుతారు. స్నేహితుడిని నిజమైన అవసరంలో నిలబెట్టిన వారే గొప్పవారు. సమయం ఎంత లేటైనా నిజమైన స్నేహం ఎప్పుడు విలువైనదే. రఘు ఆలస్యం చేసే అలవాటు ఉన్నప్పటికీ తన స్నేహితుడి కోసం మాత్రం అతను సమయాన్ని మించిన నమ్మకాన్ని చూపించాడు. మీకు ఈ కథ నచ్చిందా? అలా అయితే మా హరిహర్ష పాడ్కాస్ట్ను ఫాలో అవ్వండి, లైక్ చేయండి, ఇంకా మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన నీతి కథలతో మళ్ళీ కలుద్దాం. బాయ్.